దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలట. పల్లె వెలుగుల్లో కూడా అమలు. 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక వేస్తున్నదట. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు. మరి పెంచుడు కార్యక్రమం ఏంది? 50% అదనంగా. మీరు 50% కాదు, అసలు ఆ పెంచేది కూడా సడన్గా తెలియదు ఆ ప్యాసింజర్కి. మీరు చూడండి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి ఏరియాల నుంచి రిజర్వేషన్ ముందే చేసుకుని మనం బయలుదేరే ఉంటాయి. అంటే అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత కౌంటర్లోని రిజర్వేషన్ టికెట్ ఉంటుంది. 300 ఉందనుకోండి, సాయంత్రానికి 600 అవుతుంది. ట్రాఫిక్ని బట్టి లేకపోతే అక్కడున్న ఇది బట్టి. అయినా కూడా జనాలు కొంటారు, ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా అక్కడి నుంచి, తన గమ్యస్థానానికి చేరుకోవాలి కదా. ఇది ఎవరికి తెలియదు అసలు. ఇట్లాంటి తాత్కాలికంగా అప్పటికప్పుడు పెంచేవి ఇష్టం వచ్చినట్టుగా పెంచుతున్నారు. ఇప్పుడు బస్సులు పెంచుతున్నారు, అంత బాగానే ఉందని 50% అదనపు ఛార్జీలు ఏంది? మళ్ళీ ఒకవైపు ఏమో మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు. మళ్ళీ ఈ వసూలు కార్యక్రమం ఏంది? బతుకమ్మ, దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అంటే ప్రతి 10 రూపాయల టికెట్ మీద 5 రూపాయలు పెరుగుతుంది అన్నట్టు. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 7,754 అదనపు సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ ప్రత్యేక బస్సులు నడపబోతున్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. పండగ ముగిశాక తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ 5, అక్టోబర్ 6 తేదీల్లో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. భారీగా ప్రయాణాలట. విద్యా సంస్థలకు ఈ నెల 21వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 20వ తేదీ సాయంత్రం, 21వ తేదీన రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఈ 2 రోజుల్లోనే 1079 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2వ తేదీన ఉండడంతో ఈ నెల 27వ తేదీ నుంచి సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ ప్రణాళిక వేస్తున్నారట. సరే, బస్సులు పెట్టడం మంచి విషయమే, కానీ పల్లె వెలుగు బస్సులకు కూడా రేట్లు పెంచితే ఎట్లా? అంత పేదోళ్ళు ప్రయాణించేది కదా. ఇప్పుడు కార్లు ఉన్నవాళ్ళు కార్లలోనే పోతారు. సరే, కొంత స్తోమత ఉన్నోళ్ళు ఎక్స్ప్రెస్లు, లగ్జరీలు ఇవి ఎక్కుతారు. మరి పల్లె వెలుగులో లెక్కేది ఎవరంతా? పేదలు కదా పాపం. మరి ఆ ఛార్జీలు కూడా పెంచితే ఎట్లా? మళ్ళీ మీరు పెంచే ఛార్జీలు సరే ఏమైనా చూసి పెంచుతున్నా అంటే మరి 50% ఎట్లా? అంతేకాదు, ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఉంటే 150 అవుతుంది అన్నట్టు సింపుల్గా.